హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం శర్మ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి మా. అదేవిధంగా మన ఛానల్ మా ప్రతి ఒక్కరు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మా. అదేవిధంగా బెల్ ఐకాన్ ఉంటుంది మా మనకు కింద. మనకి ఏంది ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఒక స్కీమ్ లాంచ్ చేస్తామా. ఏదంటే ఆగస్టు 15 తేదీన ఆగస్టు 15, 2020 నుంచి మా మహిళలకు ఉచిత బస్సు మా కార్యక్రమాన్ని ఆ పథకం పేరు వచ్చేసి ఏంటంటే శ్రీ శక్తి అనే కార్యక్రమం లాంచ్ చేశారు అనమాట. ఏంటంటే మహిళలకు ఉచితంగా బస్సు కార్యక్రమం కానీ ఉచితంగా మహిళలకు మా ఉచితంగా 5 రకాల యొక్క మెయిన్ వచ్చేసి మా ఈ యొక్క ఉచితంగా మహిళలకు కార్యక్రమం లాంచ్ చేసి ఏ కార్యక్రమం అంటే శ్రీ శక్తి కార్యక్రమమా. ఈ నెల 15 ఆగస్టు 10 నుంచి 2025 నుంచి మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం లాంచ్ చేస్తారన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క శ్రీ శక్తి యొక్క కార్యక్రమం యొక్క లక్షణం అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చేసి లేకపోతే అంటెల్లమ్మ ఎక్స్ప్రెస్ కానీ ఆర్డినరీలు కానీ నెక్స్ట్ మా అంటెల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని డిస్టిక్ లో కూడా ఎక్కడైనా ప్రయాణం వించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మెయిన్ వచ్చేసి మా రేషన్ కార్డు కానీ ఏదో ఒక ప్రూఫ్ మా రేషన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ నెక్స్ట్ అదేవిధంగా పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ దానికి సంబంధించిన ఏ ప్రూఫ్ అయినా మన రాష్ట్రం అంతా ప్రయాణించవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ ఆమోదించనమాట. అది పథకమ్మా. అదేవిధంగా జాతీయ చేనేత దినోత్సవం అంటే ఆగస్టు 7 చెప్పుకుంటాం. ఆగస్టు 7న ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మా ఎప్పుడంటే 2015లో దీన్ని లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేసింటే చెన్నైలో వచ్చేసిమా మద్రాసులో లాంచ్ చేసినమా జాతీయ చేనేత దినోత్సవాన్ని. ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవాన్ని ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2015లో దీన్ని లాంచ్ చేయడం జరిగిందన్నమాట. 2015లో లాంచ్ చేసినమాట. అది గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ మా అదేవిధంగా ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవం ఇప్పుడు ఎన్నోదంటే 11వది మా 2025 11వది. ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎక్కడంటే గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో వచ్చేసి మా 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని కార్యక్రమాన్ని లాంచ్ చేస్తారన్నమాట. ఏంటంటే 11వది ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవం మెయిన్ వచ్చేసి చెన్నైలో వచ్చేసి మా లాస్ట్ 2010లో ఫస్ట్ మోడీ గారు లాంచ్ చేస్తారు జాతీయ చేనేత దినోత్సవం. అదేవిధంగా ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవానికి మగ్గం వారికి మా 500 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తారన్నమాట. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి మా ఏంటంటే మగ్గం వారికి మా అంటే చేనేత వాళ్ళకి ఉచితంగా మా 500 యూనిట్ వరకు ఉచితంగా విద్యుత్తును అందిస్తారన్నమాట. అదేవిధంగా జాతీయ చేనేత దినోత్సవం భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి మా సంవత్సరానికి చేనేత వాళ్ళకి మా 25,000 రూపాయలు 25,000 రూపీస్ మా సంవత్సరానికి తన ఖాతాలో వేయడం జరుగుతుందన్నమాట చేనేత వాళ్ళకి. ఎందుకంటే భారతదేశంలోని వ్యవసాయం తర్వాత అత్యధిక మంది మా ఏ సంస్థ మీద ఆధారపడి చేనేత వస్తువుల మీద మీద ఎక్కువ మంది ఆధారపడతారన్నమాట. అది గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ మా అదేవిధంగా భారతదేశమైన దిగుమతి పైన అమెరికా వాళ్ళు వచ్చేసి మా ఎంత సుంకం అంటే ట్యాక్స్ విధించారంటే 50% ట్యాక్స్ ని విధించారన్నమాట. అంటే భారతదేశ చరిత్రలోనే ఇంత ట్యాక్స్ మా కేవలం 50% 2 దేశాలు మాత్రం ఉంది. ఆ దేశం వచ్చేసి అంటే భారత్ మీద బ్రెజిల్ మీద. ఇక్కడ ఏంటంటే అమ్మా అమెరికా వాళ్ళు మన దేశం వాళ్ళు దిగుమతి చేసుకునే వస్తువుల పైన అంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల పైన 50% ట్యాక్స్ ని వేయదనమాట. ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఐరన్ ఉంది, గోల్డ్ కానీ నెక్స్ట్ అదేవిధంగా సిల్వర్ కానీ దానికి సంబంధించిన ట్యాక్స్ అంతా మన దేశం మీద ఎక్కువ వేయడం జరుగుతుంది. ఎందుకు సార్ మన భారతదేశం మీద ఇంత ట్యాక్స్ వేస్తుందంటే మెయిన్ వచ్చేసి మన దేశం వాళ్ళు రష్యా నుంచి చమురు మట మన దేశంలో చమురు తక్కువ ధరతోనే కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇక్కడ అమెరికా వాడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తే రష్యా నుంచి మీరు ఎటువంటి వస్తువులు దిగుమతి చేసుకోవద్దు. ఎందుకంటే రష్యాకు ఉక్రెయిన్కి యుద్ధము ఆపాలని మేము ఎంతో ట్రై చేసాం. కానీ ఆ 2 దేశాలు ఏ దేశాలకు మీరు సపోర్ట్ చేయలేదు, అందుకని మీరు మాట్లాడలేదు. అందుకని ఎమ్మటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి చైనా పైన కానీ బ్రెజిల్ పైన కానీ అదేవిధంగా ఇండియా పైన కూడా ట్యాక్స్ వేయడం జరిగిందన్నమాట. ఎంత ట్యాక్స్ అంటే 50% ట్యాక్స్ వేశారనమాట. అదంటే ఏ దేశం మీద అంటే భారత్ మీద 50%, అదేవిధంగా బ్రెజిల్ మీద 50% వేశారనమాట. అదేవిధంగా ఇతర దేశాల పైన కూడా వివిధ దేశాల మీద కూడా అమెరికా వాళ్ళు ట్యాక్స్ వేయనమాట. దాదాపు వచ్చేసి మా ఇక్కడ సిరియా మీద వచ్చేసి మా 41%, లావోస్ మీద అంటే 40%, మయన్మార్ మీద వచ్చేసి మా 40%, ఇరాక్ మీద అంటే 35% ట్యాక్స్ వేయడం జరిగిందన్నమాట. దిగుమతిలో మన వస్తువుల పైన ట్యాక్స్ అనమాట. ఏ దేశం వాళ్ళంటే అమెరికా వాళ్ళు వేయడమాట. ఎన్ని మనకు సార్ కరెంట్ అఫైర్స్ అవుతాడు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఈ టికెట్లను ఈ టికెట్ కొనుగోలు చేసే వారికి ప్రయాణించే వారికి కేవలము 45 పైసలకే బీమా సౌకర్యం. ఇక్కడండి ఈ టికెట్ మనము మెయిన్ వచ్చేసి రైల్లో ప్రయాణించే వాళ్ళకి వచ్చేసి ఈ టికెట్ కొనుగోలు చేస్తే కేవలం ప్రయాణికులు వచ్చేసి 45 పైసలతో బీమా సౌకర్యం. ఈ టికెట్ తో కొనుగోలు చేసే వరకు గవర్నమెంట్ వచ్చి రైల్వే శాఖ మంత్రి ఎవరంటే అశ్విని వైష్ణవ్ ఒక ఆఫర్ ఇచ్చారన్నమాట. ఈ టికెట్ కొనుగోలు చేసే వాళ్ళకి కేవలం 45% మాత్రమే
బీమా సౌకర్యం కల్పిస్తున్నమాట మనకి ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా ఎస్సీఓకు సమావేశం 25 మీటింగ్ మా చైనాలో వచ్చేసకంటే టియాన్జిన్ చైనాలమా టియాజిన్ ఎప్పుడంటే 2025 వచ్చేసిమా 2025 ఆగస్టు 1వ తేదీన వచ్చేసి ఆగస్టు 1, 2వ తేదీన ఎస్సీఓకు సమావేశం 25 మీటింగ్ మా చైనాలో వచ్చేసిమా టియాన్జిన్ అవుతాయి. ఈ సమావేశానికి ఎవరు పాల్గొంటుంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు హాజరవుతారన్నమాట. ఈ సమావేశానికి ఎస్సీఓ అంటే ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా ఎన్నంటే 10 దేశాలు ఉంటాయన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా 10 ఎస్సీఓ వచ్చేసిమా 10 దేశాలు ఉంటాయి. ఎస్సీఓలో కొత్తగా ఏ దేశం చేరిందంటే బెలారస్. కొత్తగా ఏ దేశమా బెలారస్ చేరింది ఎప్పుడంటే 2024లో జరిగిందన్నమాట. ఎస్సీఓ హెడ్ క్వార్టర్ వచ్చేసిమా ఎక్కడంటే ఎస్సీఓ హెడ్ క్వార్టర్ వచ్చేసిమా ఎక్కడంటే చైనాలో వచ్చేసి ఎక్కడంటే షాంఘై చైనాలో ఎక్కడమా షాంఘైలో ఉందన్నమాట. ఏదంటే ఈ యొక్క ఎస్సీఓ యొక్క లక్ష్యం అంటే ఆర్థికంగా రాజకీయంగా నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నెక్స్ట్ ఉగ్రవాదాన్ని అంచివేయాలమ్మా ఎస్సీఓ యొక్క లక్ష్యం. అదేవిధంగా ఈ యొక్క ఎస్సీఓ సమావేశానికి మన ఇండియా ప్రధానమంత్రి 8 సంవత్సరాల తర్వాత చైనాకు వెళ్తున్నారన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనకు వాళ్ళకు కొన్ని గొడవలు కూడా జరిగినాయి. కొన్ని గర్వాలలోని జమ్మూ కాశ్మీర్లోని జరిగిందన్నమాట. చైనాలోని అస్సాం ఒక మెయిన్ బార్డర్లో. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జామ్లో ఏమంటారమ్మా ఎగ్జామ్లో వచ్చేసి ఈ యొక్క ఎస్సీఓ సమావేశమ్మా మొత్తం దేశాలు 10 దేశాలు ఉంటాయి. ఎస్సీఓ యొక్క లక్ష్యం చెప్పినాం. ఎస్సీఓ మీటింగ్ లాస్ట్ 2024లో వచ్చేసి 24 మీటింగ్ మా ఎక్కడ జరిగిందంటే లాస్ట్ టైం 2024లో కజకిస్తాన్ క్యాపిటల్ మా అస్తాన్లో అనమాట. ఈత మొత్తం మా కొత్తగా దేశం వచ్చేసి మా ఏ దేశం జరిగిందంటే బెల్లారస్ జరిగింది. ఆల్రెడీ మనం వీడియో చెప్తున్నామా ఎస్సీఓ గురించి మళ్ళీ చెప్తున్నాము. అదేవిధంగా ఎన్నో మీటింగ్ అంటే 25th మీటింగ్ 2025. అదేవిధంగా అమెరికా ఓపెన్ విజేతకు వచ్చేసి మా ఎన్ని కోట్లు మన విజేతకు అమెరికా ఓపెన్ కు విజేతకు వచ్చేసి మా మెన్స్ కానీ ఉమెన్స్ కానీ సింగిల్స్ మా ఎంతంటే విన్నర్ కు వచ్చేసి మా 44 కోట్లు. టోటల్ ప్రైజ్ వచ్చేసి ఎంతంటే 750 కోట్లు. 750 కోట్లు మనకు అమెరికా ఓపెన్ వాళ్ళు టెన్నిస్ వాళ్ళు ప్రకటించారు. కానీ ఇక్కడ ఏంటంటే అమెరికా ఓపెన్ కు విజేతకు వచ్చేసి 44 కోట్లు విజేత గెలిచారు. విజేతకు ప్రైజ్ మనం ప్రకటించారు అనమాట. ఏంటంటే అమెరికా టెన్నిస్ ప్లేయర్స్ వాళ్ళు అయితే ఫెడరేషన్ వాళ్ళు అయితే మొత్తం ఎన్ని కోట్లు అంటే టోటల్ ప్రైజ్ మనీ ఎంతంటే 750 కోట్లు ప్రైజ్ మనీ. కానీ విజేతకు వచ్చేసి ఏంటంటే 44 కోట్లు. విన్నర్ కి ఎంత రన్నర్ కంటే అనేది మనం చెప్పమా. విన్నర్ కి అయితే 44 కోట్లు. ఉమెన్స్ కానీ మెన్స్ కానీ రెండు సమానంగా ఈ యొక్క అమెరికా ఓపెన్ ఈ యొక్క అమెరికా ఓపెన్ వచ్చేసి మనకు అమెరికా ఓపెన్ ఈ యొక్క టెన్నిస్ మ్యాచ్ ఈ యొక్క అమెరికా ఓపెన్ టెన్నిస్ మ్యాచ్ ఎక్కడ అవుతుంటే అమెరికాలోని న్యూయార్క్ లో అవుతాయి. మనకు సంవత్సరానికి 4 అవుతాయి సార్. ఒకటి వచ్చేసి ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఇంబుల్డన్, అమెరికా. ఈ 4 వచ్చేసి అంటే ప్రతి సంవత్సరానికి గ్రాండ్ స్టామ్ అంటారు. ఇది టెన్నిస్ లో గ్రాండ్ స్టామ్ అంటారు. ఈ టెన్నిస్ లో గ్రాండ్ స్టామ్ లో ఎక్కువ గెలిచిన పర్సన్ ఎవరంటే జోకోవిచ్. మహిళలు అయితే ఎవరంటే సెరీనా విలియమ్స్ గెలిచినమాట. ఇదంటే అత్యధిక టైటిల్ గెలిచిన మహిళ వచ్చేసి ఎవరంటే సెరీనా విలియమ్స్ గెలిచినమాట. ఐఎంఎఫ్ ప్రకారం జీడిపి ప్రకారం అంతర్జాతీయ వృద్ధి రేటు ఏ విధంగా ఉంది అంటే ఐఎంఎఫ్ ప్రకారం అంతర్జాతీయ వృద్ధి రేటు అంటే ప్రపంచవ్యాప్తంగా 2000 ప్రకారం 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వృద్ధి రేటు జీడిపి రేటు ఎంత ఉందంటే 3.8 ఉందని ఐఎంఎఫ్ చెప్పడమా 2025 అంటే ఇక్కడ ఏంది అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జీడిపి రేటు వృద్ధి రేటు ఏ విధంగా ఉందంటే 3.8% ఉందని ఇటీవల ఐఎంఎఫ్ చెప్పింది. ఐఎంఎఫ్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అదేవిధంగా తెలుగులో వచ్చేసి ఏంటంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. ఐఎంఎఫ్ యొక్క ఎస్టాబ్లిష్ అయినప్పుడు అంటే 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అంటే 1947లో స్టార్ట్ చేశారు అనమాట. 1947లో హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే వాషింగ్టన్ డీసీ అనేది ఏ దేశం అంటే అమెరికాలో ఉందన్నమాట. వాషింగ్టన్ డీసీ ఏ దేశం అంటే అమెరికాలో ఉందన్నమాట. వాషింగ్టన్ డీసీ అనేది అమెరికాలో ఉందన్నమాట. ఐఎంఎఫ్ లో మొత్తం దేశాలు ఎన్ని ఉన్నాయంటే ఐఎంఎఫ్ లో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్. ఏంటంటే 191. ఇది 191 దేశాలు ఉంటాయన్నమాట. ఏదంతో ఐఎంఎఫ్ లో ఇది టోటల్ కంట్రీస్ ఏంటంటే 191 దేశాలు ఉన్నాయన్నమాట. ఐఎంఎఫ్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీ. ఐఎంఎఫ్ అదేవిధంగా టోటల్ కంట్రీస్ అంటే 191 దేశాలు ఉంటాయి. ఐఎంఎఫ్ లక్ష్యం అంటే ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క వృద్ధి రేటు ఏ విధంగా డెవలప్ అవుతున్నది చెప్తున్నమాట. కొన్ని దేశాల గుత పేద దేశాల గుత అప్పిస్తున్నమాట ఐఎంఎఫ్ వచ్చేసి ఏమంటే ఐఎంఎఫ్ ఎండి వచ్చేసి ఏమంటే క్రిస్టినా జార్జివా. ఐఎంఎఫ్ ఎండి వచ్చేసి క్రిస్టినా జార్జివా ఎన్నికైనమాట ఐఎంఎఫ్ కు.
ఐఎంఎఫ్ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ వచ్చేసి రెండేనేమంటే కవల పిల్లలు అంటారు. ఎందుకు రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ఏమంటే కవల పిల్లలు అంటారు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ మా ఐఎంఎఫ్ ప్రకారం మన దేశం యొక్క జీడిపి రేటు ఏ విధంగా ఉన్నది కూడా చెప్తుందన్నమాట. అయితే మనకు ఐఎంఎఫ్ ప్రకారం మన దేశం యొక్క జీడిపి రేటు 2025 ప్రకారం వచ్చేసి ఎంతంటే 7.1%. అయితే ప్రపంచవ్యాప్తంగా జీడిపి రేట్ ఎట్లుందంటే 3.8% అని అన్ని దేశాలు ప్రకటించమాట ఐఎంఎఫ్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ అంటే 2025 జూలై 2 నుంచి జూలై 27 వరకు 14వ మహిళా యూరో ఛాంపియన్షిప్ విజేతగా ఎవరు గెలిచిందంటే ఇంగ్లాండ్ గెలిచింది. రన్నర్ వచ్చేసి ఇదంటే స్పెయిన్. ఇక్కడ 2025 ఇది 14 మ్యాచ్ మహిళా యూరో కప్ ఫుట్బాల్ మ్యాచ్. విన్నర్ వచ్చేసి ఇంగ్లాండ్, రన్నర్ వచ్చేసి స్పెయిన్. అయితే ఈ యొక్క మ్యాచ్ ఎస్టాబ్లిష్ అంటే ఈ యొక్క మ్యాచ్ యూరో కప్ మ్యాచ్ ఎస్టాబ్లిష్ అంటే 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే 16 కంట్రీస్. మొత్తం దేశాలమా ఎన్ని దేశాలు బాగున్నాయమ్మా? ఓన్లీ ఎన్ని క్వాలిఫై అంటే మొత్తం 50 దేశాలు ఉంటాయి. కానీ క్వాలిఫై దేశాలు మాత్రం ఏంటంటే 16 దేశాలు మాత్రమే ఈ యొక్క యూరో కప్ లో మహిళల మ్యాచ్ లో ఈ యొక్క ఫుట్బాల్ మ్యాచ్ లో ఆడతారన్నమాట. అయితే 2025 ఈ యొక్క యూరో కప్ ఫుట్బాల్ మ్యాచ్ 14 మ్యాచ్ విన్నర్ ఇంగ్లాండ్, రన్నర్ స్పెయిన్ గెలిచింది. అయితే ఇక్కడ మ్యాచ్ వచ్చి యూరో కప్ ఛాంపియన్షిప్ విజేత వచ్చేసి ఇక్కడ చెప్పినమ్మా ఈ మ్యాచ్ ఎస్టాబ్లిష్ అంటే 1982లో. మన హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే యూరో కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఎవరు నిమిస్తుంటే యూరోప్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు నిమిస్తారన్నమాట. ఇప్పుడు ఫిఫా అనుకో ఫుట్బాల్, అదేవిధంగా యూరో కప్ అనుకో ఎవరు నిమిస్తుంటే యూరోప్ ఫుట్బాల్ అసోసియేషన్ సంస్థ వాళ్ళు నిమిస్తారు. ఇక్కడ యూరో కప్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క మ్యాచ్ ఆర్గనైజ్ చేస్తారన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ ఇచ్చిన యూరో కప్ ఫుట్బాల్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ అంటే 15 జూన్ 1954. అయితే దీనికి అధ్యక్షుడు వచ్చేసి అంటే అలెగ్జాండర్. ఎవరు? అలెగ్జాండర్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి యూరో కప్ ఫుట్బాల్ ఛాంపియన్స్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ వచ్చి ఎక్కడంటే స్విట్జర్లాండ్ అనమాట. ఇక్కడ స్విట్జర్లాండ్ లో. అయితే 2025 యూరో కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఎక్కడ అంటే స్విట్జర్లాండ్ లో జరిగింది. విన్నర్ వచ్చేసి ఇంగ్లాండ్, రన్నర్ స్పెయిన్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి యూరో కప్ ఫుట్బాల్ మ్యాచ్ లో వచ్చేసి ఇది బెస్ట్ ఆటగాడు అంటే బెస్ట్ ఆటగాడు ఉత్తమ ఆటగాడు వచ్చేసి ఎవరంటే బెస్ట్ ఉత్తమ ఆటగాడు మహిళ వచ్చేసి మహిళల్లో వచ్చేసి ఎవరంటే ఐతనా ఓబెనెట అని మహిళ. అదేవిధంగా ఉత్తమ యువ ఆటగాడు వచ్చేసి మిచ్చెల్ అగమగే అనే మహిళ యొక్క బెస్ట్ యొక్క యువ ఆటగాడుగా రికార్డు ఉందన్నమాట. అది గుర్తుకోండి సార్. అయితే ఇక యూరో కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఏ దేశంలో జరిగిందంటే స్విట్జర్లాండ్ లో జరిగిందన్నమాట. వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అదేవిధంగా గోదావరి నదీ జలాల యజమాని బోర్డు చైర్మన్ గా ఎవరెన్నికారు? ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఏమంటే గోదావరి నది బోర్డు చైర్మన్ గా యజమాని బోర్డు చైర్మన్ గా ఎవరికంటే బిపి పాండ్యవ్ అనే వ్యక్తి ఎన్నికనమాట. మళ్ళీ సార్ గోదావరి నది యజమాని బోర్డు చైర్మన్ గా ఎవరు అపాయింట్మెంట్ బిపి పాండ్య గారు ఎన్నుకోవడం జరిగిందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ అదేవిధంగా 2025 నెల్సన్ మండేలా అవార్డు. ఇక 2025 నెల్సన్ మండేలా అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చిందంటే ఇద్దరికి వచ్చిందమ్మా. ఒకరు వచ్చేసి ఎవరంటే కెన్యా దేశానికి చెందిన పర్సన్. అతనికి వచ్చేసి అంటే కెనెడీ ఓడేడే అనే వ్యక్తికి వచ్చింది కెన్యా దేశానికి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోరికి వచ్చేసి కెన్యా దేశానికి చెందిన ఒకటికి వచ్చి కెన్యా దేశానికి ఎవరికి కెనెడీ అనే వ్యక్తికి వచ్చింది. అదేవిధంగా కెనడా దేశానికి కెనడా దేశం పర్సన్ ఇదంటే బెడా రొనాల్డ్ వచ్చింది. మళ్ళీ సార్ నెల్సన్ మండేలా అవార్డు 2025 విన్నర్ వచ్చేసి ఎవరంటే కెనెడీ ఓడాడే ఏ దేశం వాడు? కెన్యా వాడు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో పర్సన్ ఏంటంటే కెనడా దేశానికి చిన్న పర్సన్ అతని పేరు వచ్చిందంటే బెన్నా రెనాల్డ్. ఇద్దరికి ఈ యొక్క నెల్సన్ మండేలా అవార్డు వచ్చింది. ఈ యొక్క నెల్సన్ మండేలా అవార్డు ఎస్టాబ్లిష్ అంటే 2014లో నెల్సన్ మండేలా అవార్డు ఎస్టాబ్లిష్ చేసి ఇది నెల్సన్ మండేలా అవార్డు ఇది ఎస్టాబ్లిష్ అంటే 2014లో ఈ యొక్క అవార్డు స్థాపించారన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి నెల్సన్ మండేలా అనే వ్యక్తి ఎవరంటే సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన మొట్టమొదటి తొలి నల్ల అధ్యక్షులుగా రికార్డ్స్ అనమాట. తొలి నల్ల అధ్యక్షులుగా సౌత్ ఆఫ్రికా వచ్చేసి ఎప్పుడు అంటే 1994 నుంచి 1990 వరకు ఆయన దక్షిణాఫ్రికా మొట్టమొదటి నల్ల అధ్యక్షుడు ఎన్నికాడు. అదేవిధంగా ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా ఎప్పుడంటే జూలై 18న జరుపుకుంటామన్నమాట. 5 దినోత్సవం. అంతర్జాతీయ నెల్సన్ మండేలా ఎప్పుడంటే జూలై 18 సౌత్ ఆఫ్రికా మొట్టమొదటి నల్ల అధ్యక్షుడుగా ఎన్నికాడు. అదేవిధంగా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే బుక్ రచించారన్నమాట. అంటే నెల్సన్ మండేలా. ఎందుకంటే నెల్సన్ మండేలా
25 సంవత్సరాల వరకు ఆ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడిన పర్సన్. అదేవిధంగా 25 సంవత్సరాలకు ఆయన జైల్లో ఉండనమాట జరిగిందన్నమాట. ఇక నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా ఎప్పుడంటే జూలై 18 జరుపుకుంటామన్నమాట. ఇది నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా మొట్టమొదటి నల్ల అధ్యక్షుడు ఎన్నికాడు. అదేవిధంగా నెల్సన్ మండేలా వచ్చేసి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏ బుక్ రచించంటే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే బుక్ రచించారు. అయితే ఈ యొక్క దక్షిణాఫ్రికా దేశం వాళ్ళు ఆయన పేరు మీద నెల్సన్ మండేలా అవార్డు వచ్చేసి ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 2014 నుంచి ఇస్తున్నారు. 2014 నుంచి ఈ అవార్డు ప్రకటిస్తుంది అనమాట. అదేవిధంగా ఇది నెల్సన్ మండేలా వచ్చేసి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే బుక్ రచించారనమాట. అయితే ఇక్కడ నెల్సన్ మండేలా వచ్చేసి ఈయనకు ఎన్నో అవార్డు తెచ్చారు. మన దేశం తరపున వచ్చేసి నెల్సన్ మండేలకు మన దేశం తరపున భారత్ అవార్డు వచ్చింది. అదేవిధంగా నోబెల్ పీస్ అవార్డు కూడా రాదనమాట. ఇక నోబెల్ పీస్ అవార్డు ఏ దేశం అంటే స్వీడన్ వాళ్ళు ఇచ్చారు. భారత్ అవార్డు ఎవరు ఇచ్చారంటే ఇలా ఇండియా వాళ్ళు ఇచ్చారనమాట. అదేవిధంగా నెల్సన్ మండేలా ఎప్పుడు చనిపోయారంటే 2013 వచ్చేసి డిసెంబర్ 5న ఈయన మరణించడం జరిగిందన్నమాట. అంటే నెల్సన్ మండేలా. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.